ఈ తులసి కవచాన్ని ప్రతినిత్యము కూడా ఇంట్లో పారాయణ చేయటం మూలంగా సకల శుభాలు కలుగుతాయి. అట్లాగే వివాహం కానటువంటి ఆడపిల్లలు ఈ తులసి కవచాన్ని చదవటం మూలంగా కూడా చక్కటి భర్త వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లా తులసి యొక్క ప్రాధాన్యతని మనం చెప్పుకోవాలి అనుకుంటే అనేక రకాలైనటువంటి దుష్ట శక్తుల నుంచి ఆ యొక్క గాలి లోపలికి సోకటం మూలంగానే ఆ ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి. అట్లా ఈ తులసిని మనం ఒక శుక్రవారం రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో తెచ్చుకోవటం అనేది ఇంకా ఉత్తమమైన మార్గం. మన కాళ్ళ చెప్పులు ఇవన్నీ కూడా తగలకుండా ఇంటికి సింహద్వారానికి ఎదురకుండా పెట్టుకోవటం ఒక మార్గం అయితే, కనీసం ఈ యొక్క తులసి చెట్టుని ఇంటికి ఈశాన్య భాగంలోనైనా సరే తులసిని పెట్టుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే ఈశాన్య భాగంలో బరువు ఈ తులసి చెట్టు ఎందుకు పెట్టామని చెప్పని అంటారు.